Hello everyone, welcome to Ekamais Academy. Manam ee particular video lo we are going to discuss about the heat stress which is increasing in Delhi. Delhi lo సుమారుగా ఒక 51 degrees ఉన్న టెంపరేచర్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. యాక్చువల్ రికార్డ్ అయిన టెంపరేచర్ అంత కాకపోయినా అంత ఇంపాక్ట్ ఇప్పుడు 51.9 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇంపాక్ట్ ఎంతైతే ఉంటుందో థర్మల్ స్ట్రెస్ క్రియేట్ చేస్తుందో అంత ఇంపాక్ట్ కనిపించే విధంగా మనకి ఢిల్లీలో ఈ పర్టికులర్ టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయి. ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ఆర్టికల్ సార్. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫోకస్ చేయాలంటే ఏ డైమెన్షన్స్లో ఫోకస్ చేయాలి? హీట్ వేవ్ క్రైటీరియా మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది సార్. అంటే హీట్ వేవ్కి అసలు క్రైటీరియా ఏంటి, ఐఎండి హీట్ వేవ్ని ఎప్పుడు డిక్లేర్ చేస్తుంది? ఫస్ట్ ప్లేన్స్లో వచ్చేసి మ్యాక్సిమం టెంపరేచర్ ఒకవేళ 40 degrees కన్నా ఎక్కువ ఆర్ 40 degrees ఉంటే దాన్ని హీట్ వేవ్గా డిక్లేర్ చేసే ఛాన్స్ ఉంది. హిల్లీ రీజియన్స్లో ఆ టెంపరేచర్ కొంచెం వేరీ అవుతుంది సార్, ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మ్యాక్సిమం టెంపరేచర్ 30 degrees కన్నా ఎక్కువ ఉంటే దట్ వుడ్ బి వేరీడ్ యాజ్ సచ్. అదే కోస్టల్ ఏరియాస్లో మ్యాక్సిమం టెంపరేచర్ ఒక 37 degrees కన్నా ఎక్కువ ఉందనుకోండి హీట్ వేవ్గా డిక్లేర్ చేస్తారు. జనరల్గా అక్కడ ఉన్న టెంపరేచర్ ఈ పర్టికులర్ బేసిస్ ఆఫ్ టెంపరేచర్ కన్నా అబవ్ వస్తే హీట్ వేవ్ ఇండికేషన్ అంటారు. కానీ ఎగ్జాక్ట్గా ఒకవేళ 45 degrees సెంటిగ్రేడ్ కన్నా పెరిగినా లేకపోతే దీని యొక్క టెంపరేచర్స్ ఇప్పుడు 30 ఉంది, సడన్గా 34.5 అయింది అనుకోండి హీట్ వేవ్గా డిక్లేర్ చేయొచ్చు. 40 ఉంది, 44.5 ఉంటే హీట్ వేవ్గా డిక్లేర్ చేయొచ్చు. సో అట్లా ఒక 4.5 degree సెంటిగ్రేడ్ కన్నా ఎబవ్ ఉంటే దాన్ని ఐఎండి హీట్ వేవ్గా డిక్లేర్ చేస్తుందండి. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ప్రిలిమ్స్ డైమెన్షన్లో. ఇంకో డైమెన్షన్ వచ్చేసి ఇది ఫీల్స్ లైక్ అన్నాం. మనం ఆర్టికల్ చూస్తే ఇట్ ఈస్ ఫీలింగ్ లైక్ 51.9 అన్నాం. ఆ ఫీలింగ్ లైక్ అంటే ఏంటంటే హీట్ ఇండెక్స్ ప్రకారంగా మనకు ఆ టెంపరేచర్ ఒక కాంపోజిట్ ఇండెక్స్ బేస్డ్ ఆన్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ ఏం చెప్తుందంటే ఇండెక్స్ ఆఫ్ 51.9 అంటే ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్ థర్మల్ స్ట్రెస్ ఉన్నప్పుడు మనకు ఆ ఫీల్ లైక్ ఆర్ హీట్ లైక్ కండిషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో హీట్ ఇండెక్స్ కూడా ఇక్కడ ఒక పారామీటర్, ఇది గుర్తుపెట్టుకోండి. హీట్ ఇండెక్స్ అనేది టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీని క్యాలిక్యులేట్ చేస్తుందని. అక్కడ లో విండ్ ఉండడం, హై థర్మల్ రేడియేషన్ ఉండడం, పొల్యూషన్ ఉండడం, ఇవన్నీ కూడా ఎక్స్ట్రీమ్ థర్మల్ స్ట్రెస్కి రిజల్టెంట్గా మారుతాయి. అదే థర్డ్ డైమెన్షన్ ప్రిలిమ్స్లో గుర్తుపెట్టుకోవాలంటే ఐఎండి అలర్ట్స్. ఇది మెయిన్స్లో కూడా ఇవ్వచ్చు సార్. ఒకసారి చూస్తూ ఇట్లానే సైక్లోనిక్ అలర్ట్ గురించి ఆర్ వాట్ ఆర్ ద 4-stage స్ట్రాటజీ విచ్ ద సైక్లోన్స్ వుడ్ బి టేకింగ్ అనేది ఇచ్చినారు. ఐఎండి అలర్ట్స్లో చూస్తే మనకి రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ చూస్తే రెడ్ అలర్ట్ ఒకవేళ ఇచ్చింది అనుకోండి ఐఎండి ఎక్స్ట్రీమ్లీ సివియర్ హీట్ వేవ్స్ ఉన్నట్టు అర్థం. ఆరెంజ్ అలర్ట్ ఉంటే బీ ప్రిపేర్డ్, రెడీగా ఉండండి అని అర్థం. ఎల్లో అలర్ట్ ఉంటే బీ అవేర్ అని అర్థం. సో ఇట్లా ఐఎండి ఇచ్చే అలర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ అలర్ట్స్ బేసిస్ మీద మనకి ఏ టైప్ ఆఫ్ హీట్ వేవ్ ఉన్నది అన్నది మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ సార్. అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా అర్బన్ ఏరియా ఉంది, ఇది మొత్తం అవుట్స్కట్స్ ఆఫ్ అవుటర్ రింగ్ రోడ్ ఆఫ్ హైదరాబాద్ అనుకోండి, ఇది సిటీ సెంటర్ అనుకోండి. ఈ సిటీ సెంటర్లో ఆబ్వియస్లీ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ కానీ, కాంక్రీట్ జంగల్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎక్కువ ఉంటుంది, గ్రీన్ కవర్ అండ్ బ్లూ కవర్ తక్కువ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఈ సెంటర్ ఆఫ్ హైదరాబాద్ సిటీలో మనకి టెంపరేచర్స్ ఆబ్వియస్గా ఈ సరౌండింగ్ పెరిమీటర్ ఏరియా కన్నా కూడా ఎక్కువ ఉంటాయి ఈ కోర్ ఏరియాలో. సో ఆ పర్టికులర్ హైదరాబాద్ దెన్ ఇట్ వుడ్ బి ఎక్స్పీరియన్సింగ్ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్. సో ఈ పర్టికులర్ కండిషన్స్లో ఢిల్లీ లైక్ కండిషన్ మనకు అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ని రిజంబుల్ చేస్తుంది సార్. హై హీట్ స్ట్రెస్ డ్యూ టు కాంక్రీట్ జంగల్స్. ఢిల్లీలో చూస్తే మాక్సిమం కాంక్రీట్ జంగల్స్ ఉంటాయి సార్, లో వెజిటేషన్, గ్రీన్ కవర్ లేదు, అండ్ హై హ్యూమన్ యాక్టివిటీ, పొల్యూషన్ రిలేటెడ్ సెగ్మెంట్ కానీ, వాటర్ని పొల్యూట్ చేయడం కానీ, ఆల్ దీస్ ఆర్ మేకింగ్ ఢిల్లీ టు ఎక్స్పీరియన్స్ దట్ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్. ఢిల్లీ ఒకటే కాదండి, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఇవన్నీ కూడా అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. మీరు ఈ గ్రాఫ్ ప్రకారంగా చూస్తే సిటీ సెంటర్లో ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. ఆ సిటీ సెంటర్ నుంచి పెరిఫెరల్ ఏరియాస్కి వెళ్ళేటప్పుడు మనకి టెంపరేచర్ అనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది. యావరేజ్ టెంపరేచర్స్ జనరల్లీ టెన్ టు రెడ్యూస్. ఈ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ ఆన్ అండ్ ఆఫ్ అండ్ మీకు న్యూస్ పేపర్లో ఉంటుంది. జోగ్రఫీ ఎన్వైర్న్మెంట్ కంటెక్స్ట్లో మీరు దీన్ని చదవాల్సి ఉంటుంది. అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్తో పాటు ఒక ఎక్స్టెన్షన్ ఎఫెక్ట్ వచ్చిందండి, దట్ ఈస్ అర్బన్ క్యానియోన్ ఎఫెక్ట్ అని. సో దాంట్లో హీట్ ట్రాప్ అయిపోవడం, ఆ హీట్ బయటికి రిలీజ్ అవ్వకుండా ఆ విండ్ కన్స్ట్రైన్ ఉండి మనకి ఇంకా ఎక్కువ థర్మల్ స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ ఒకటి, అర్బన్ క్యానియోన్ టోపోగ్రఫీ ఆర్ అర్బన్ క్యానియోన్ ఎఫెక్ట్ అనేవి రెండు ఉన్నాయి. ఈ రెండు కూడా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది జోగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ కంటెక్స్ట్లో. అండ్ ఇఫ్ యూ కుడ్ సీ ఫిఫ్త్ కండిషన్ ఆఫ్ ప్రిలిమ్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఐఎండి అండ్ హీట్ వేవ్ మానిటరింగ్. అసలు ఇది ఏం చేస్తుంది? ఐఎండి ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫోర్కాస్టింగ్ అండ్ ఇష్యూయింగ్ ద అలర్ట్స్, అండ్ ద ఫోర్కాస్టింగ్ ఈజ్ డన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్.
వాళ్ళు ఈ పర్టిక్యులర్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అనే సెగ్మెంట్ కూడా ప్రిలిమ్స్లో మీకు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ 5 డైమెన్షన్స్ కూడా ప్రిలిమ్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదే మెయిన్స్ డైమెన్షన్కి వచ్చేసరికి చాలా వెరైటీస్ ఉన్నాయి సార్. ఇక్కడ జిఎస్ పేపర్ 1లో జోగ్రఫీ అండ్ సొసైటీ సెగ్మెంట్లో మనకి ఈ స్ట్రీమ్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే క్లైమేటిక్ వేరియబిలిటీ, అర్బన్ మైక్రో క్లైమేట్. క్లైమేటిక్ వేరియబిలిటీ అంటే హీట్ వేవ్స్ రావడం వల్ల సడన్ టెంపరేచర్ ఇంక్రీజ్, పొద్దున ఒకలాగా రాత్రి ఒకలాగా మధ్యాహ్నం ఒకలాగా టెంపరేచర్స్ రిజంబుల్ చేయడం అవుతూ ఉంటుంది. అండ్ అర్బన్ మైక్రో క్లైమేట్స్ అంటే ఇప్పుడు హైదరాబాద్ తీసుకున్నారనుకోండి, అశోక్ నగర్లో ఒకలాగా, సికింద్రాబాద్లో ఒకలాగా, సైనిక్పురిలో ఒకలాగా, ఎల్బీ నగర్లో ఒకలాగా, వనస్థలిపురంలో ఒకలాగా. దీన్ని మైక్రో క్లైమేట్ అంటాం. అంటే కొన్నిసార్లు మనం ఇది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, ఈ ఏరియాలో వర్షం పడుతుంది, ఆ ఏరియాలో వర్షం పడుతుంది, ఈ ఏరియాలో ఎండ ఎక్కువ ఉంటుంది, ఆ ఏరియాలో కొంచెం చల్లగా ఉంటుంది. దీన్ని మైక్రో క్లైమేటిక్ ఇంపాక్ట్ అంటాం. ఆ మైక్రో క్లైమేటిక్ ఇంపాక్ట్ కూడా రిజల్టెంట్ ఆఫ్ దిస్ హీట్ వేవ్ ఎఫెక్ట్ అవ్వచ్చు. అండ్ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అయితే నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ ఉంటుంది. దీని మీద సొసైటల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సార్. ఇక్కడ ఉన్న జనాలకి ఇరిటేషన్ ఎక్కువ అయిపోవడం, హెల్త్ డిస్పారిటీస్ రావడం, వాళ్ళ యొక్క ఎకనామిక్ కన్స్ట్రెంట్ డౌన్ అయిపోవడం, పవర్టీ లెవెల్ మీద ఉన్న వాళ్ళ మీద ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ చూపించడం జరుగుతుంది. అదే జిఎస్ పేపర్ 3లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్వైరన్మెంట్ కంటెక్స్ట్లో చూస్తే హీట్ వేవ్స్ అనేవి జనరేట్ అయినప్పుడు క్లైమేట్ ఇండ్యూస్డ్ డిజాస్టర్స్ని క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. వాట్ ఆర్ క్లైమేట్ ఇండ్యూస్డ్ డిజాస్టర్స్? కమెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా తెలపండి. మనకి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, దెర్ ఈస్ ఎ హ్యూజ్ నీడ్ ఆఫ్ దిస్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. అండ్ క్లైమేట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దాని గురించే మనకి స్మార్ట్ సిటీస్ మిషన్ ఆర్ క్లైమేట్ స్మార్ట్ సిటీస్ ఆర్ స్పాంజ్ సిటీస్ ఇట్లాంటివి డెవలప్ చేస్తూ ఉన్నాం. ఆర్ మియావాకీ మెథడ్ త్రూ అర్బన్ ఫారెస్ట్రీ సెగ్మెంట్ని మెన్షన్ చేస్తూ ఉన్నాం. ఇంపాక్ట్స్ ఆన్ పబ్లిక్ హెల్త్ అనేది ప్రొడక్టివిటీ, వాటర్ డిమాండ్ అండ్ మైగ్రేషన్, ఈ అన్ని సెగ్మెంట్స్ మీద మనం మెయిన్స్ డైమెన్షన్లో ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అదే ఒకసారి కీ అనాలిసిస్ చూస్తే అసలు ఈ పర్టిక్యులర్ ఇష్యూని మనం ఎలా చూడాలంటే, లింక్ దిస్ పర్టిక్యులర్ క్లైమేటిక్ చేంజ్ ఇంపాక్ట్ అండ్ రైజింగ్ హీట్ వేవ్స్. హీట్ వేవ్స్ వల్ల క్లైమేట్ చేంజ్ ఎలా జరుగుతుంది, క్లైమేట్ చేంజ్ వల్ల మళ్ళీ హీట్ వేవ్స్ ఎలా జనరేట్ అవుతున్నాయి. దిస్ ఈజ్ అ విషియస్ సైకిల్. మనం ఈ విషియస్ సైకిల్లో ఆల్రెడీ పడిపోయి ఉన్నాం. సో వీ హ్యావ్ టు కన్సిడర్ దీస్ పర్టిక్యులర్ పాయింట్స్ యాజ్ అ సైక్లికల్ ఇంపాక్ట్. సెకండ్, అర్బన్ ప్లానింగ్ ఫెయిల్యూర్స్. 100% అర్బనైజేషన్ జరుగుతుందని తెలిసిన ఎఫెక్టివ్ ప్లానింగ్ ఫ్రేమ్వర్క్ లేకపోవడం ఒక ఫెయిల్యూర్. దాని డైమెన్షన్లో ల్యాక్ ఆఫ్ గ్రీన్ కవర్. ఇందాక నేను చెప్పిన మియావాకీ మెథడ్ని ఇక్కడ ఓపెన్ చేయొచ్చు ఎగ్జాంపుల్ తీసుకొని. అదే ఇంప్రాపర్ హీట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. హ్యూజ్ కాంక్రీట్ జంగల్స్ కట్టేస్తున్నాం, కానీ హీట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయలేకపోతున్నాం. సో దిస్ ఈస్ వన్ పర్టిక్యులర్ analytical view which we have to think. And దీంట్లో సోషో ఎకనామిక్ వల్నరబిలిటీని కూడా ఓపెన్ అప్ చేయాలి సార్. అంటే డైలీ వేజ్ లేబరర్స్ మీద ఎట్లా ఇంపాక్ట్ పడుతుంది. హీట్ వేవ్స్ వల్ల డైలీ కూలి పని చేసుకునే వాళ్ళు, రిక్షా మీద పండ్లు అమ్ముకునే వాళ్ళు, లేకపోతే డైలీ వాచ్మెన్ డ్యూటీ చేసేవాళ్ళు, స్పెసిఫిక్గా పోలీస్ కానిస్టేబుల్స్ ఆన్ ద రోడ్, వీళ్ళందరి మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, వల్నరబిలిటీ ప్రొఫైల్ వీళ్ళది ఎలా ఉంటుందన్న కన్సిడరేషన్లో మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అట్లాగే అవుట్డోర్ వర్కర్స్, ఇప్పుడు నేను మాట్లాడుతున్నట్టు అవుట్డోర్ వర్కర్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఎల్డర్లీ పీపుల్ మీద ఎలా ఉంటుంది, చిల్డ్రన్ ఆర్ ఎఫెక్టెడ్. సో ఆల్ దీస్ whom I have mentioned, వాళ్ళ మీద సోషో ఎకనామిక్ కండిషన్ వల్నరబిలిటీ ఆర్ డిస్పారిటీ ఆర్ దీంతో క్రియేట్ అయ్యే ఇంపాక్ట్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ నీడ్ ఆఫ్ హీట్ యాక్షన్ ప్లాన్స్ యాజ్ ఆఫ్ నో. ప్రతి ఒక్క సిటీకి హీట్ యాక్షన్ ప్లాన్ అనేది డిజైన్ అయి ఉండాలి. దాన్ని మనం ఫోకస్ చేయకపోతే దీని ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్లా ఈ కీ అనాలిసిస్ పాయింట్ త్రూ మనం ఈ పర్టిక్యులర్ డైమెన్షన్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అదే ప్రిలిమ్స్లో ఇక్కడ నుంచి క్వశ్చన్ వస్తే ఎలాంటి క్వశ్చన్ వస్తుంది? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ విత్ హీట్ వేవ్స్ ఇన్ ఇండియా. IMD డిక్లేర్స్ హీట్ వేవ్స్ when the temperature is above 35 degrees at least for 3 days. ఇందాక నేను చెప్పిన వీడియోని మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడండి, మీకు అక్కడ అర్థమైపోతుంది నేను ఎంత టెంపరేచర్ ఇచ్చున్నాను అక్కడ. హీట్ ఇండెక్స్ కన్సిడర్స్ బోత్ ఎయిర్ అండ్ టెంపరేచర్. ఇది కూడా ఇందాక మెన్షన్ చేస్తున్నాం. హీట్ వేవ్స్ ఆర్ మోర్ ఫ్రీక్వెంట్ ఇన్ కోస్టల్ ఏరియాస్ డ్యూ టు హై హ్యూమిడిటీ. ఇది కూడా ఇందాక మెన్షన్ చేస్తున్నా, కోస్టల్ ఏరియాస్లో ఉన్న టెంపరేచర్ కన్స్ట్రెయిన్ ఎంత ఉంటుందని. ఈ పర్టికులర్ కోడింగ్ ప్రకారంగా మీరు రైట్ ఆన్సర్ని మార్క్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఆన్సర్స్ని కమెంట్ ద్వారా తెలపండి. సో కమెంట్ ద్వారా తెలపడం వల్ల ఏమవుతుందంటే మీకు కూడా ఒక డయాగ్నోసిస్ రిపోర్ట్ లాగా ఎవ్రీడే మనం ఒక MCQ సాల్వ్ చేస్తున్నాం అన్న ఇంటెన్షన్లో ఉంటారు. అందుకే మీ యొక్క ఆన్సర్లని కమెంట్ ద్వారా విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనేది తెలపండి. అదే ఈ పర్టికులర్ జోన్ నుంచి మెయిన్స్ క్వశ్చన్ వస్తే, ఇంక్రీజింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎక్స్ట్రీమ్ హీట్ వేవ్స్ ఇన్ ఇండియా is a warning signal for climate adaptation and urban resilience
డిస్కస్ విత్ రిఫరెన్స్ టు రీసెంట్ ఐఎండి అలర్ట్స్, ఇందాక నేను చెప్పాను రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్, అండ్ ద రోల్ ఆఫ్ పాలసీ ఇన్ టాక్లింగ్ దిస్ పర్టికులర్ హీట్ స్ట్రెస్. ఇక్కడ హీట్ యాక్షన్ ప్లాన్స్ అన్న కీ అనాలిసిస్ లో చెప్పిన పాయింట్ పక్కా ఇంక్లూడ్ చేయండి. ఈ పర్టికులర్ ఆన్సర్ ని 250 words లో రాయండి. హోప్ఫుల్లీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ ఫర్ ఎడ్యుకేషన్ రెవల్యూషన్, అండ్ సబ్స్క్రైబ్ టు ఏకమైస్ అకాడమీ ఛానల్ and click on the bell icon for continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.